ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ చూసారా, మా అత్తయ్య అయితే వేడి వేడి పులిహోర అయితే చేస్తుందన్నమాట. సో సడన్గా ఏంటి అనుకుంటున్నారా? సో మేమైతే ఇప్పుడైతే అనుకోకుండా ఏంటంటే మా మామయ్య అయితే కరుణాపురం అయితే వెళ్దాం అన్నారు. హన్మకొండ దగ్గర, వరంగల్ దగ్గర కరుణాపురం చర్చ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో అలా అని ఇంకా త్వరగా అయితే మార్నింగ్ అయితే లేచి ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్దాము. అక్కడ లంచ్ అయినా చేసుకొని అక్కడ తినేద్దాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే మేము 1 డే బిఫోర్ అట్లా అనుకుంటే బాగుండే, బట్ అనుకోలేదన్నమాట. అలా అని ఇంకా నైట్కి అనేది డిసైడ్ అయిపోయామన్నమాట. సో అలానైతే ఇంకా మేమైతే ఇలా మా అత్త మంచి వేడి నిమ్మకాయ పులిహోర అయితే చేస్తుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. ఎవరికైనా మన అమ్మ చేతి పులిహోర అయినా, అత్తమ్మ పులిహోర అయినా అదొక టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా మనమే తింటాం కాబట్టి ఇంకా వాళ్ళ చేతులతో చేస్తే బాగుంటుంది కదా అన్నట్లయితే ఈరోజైతే మా అత్తయ్య చేస్తుంది అనమాట. సూపర్గా అయితే టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్ బాబు అయితే చూడండి, ఏం చేస్తున్నావు నాని అని అయితే వచ్చాడనమాట. పులిహోర అనేసరికి ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాడు. సో అది అనమాట, డైలీ ఒకే టేస్ట్ తినే కంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే కూడా బాగుంటుంది. సో ఇంకా కంప్లీట్గా అయితే ఇంత అయితే ప్రిపేర్ అయితే చేస్తుందన్నమాట మొత్తము. ఇంకా అక్కడ వెళ్ళే దారిలో అయినా తినేయచ్చు, పిల్లలు ఉన్నాక ఏదో ఒకటైతే చేసుకొని వెళ్ళాలి కదా. అండ్ అలానే ఇప్పుడు అన్నం కూర అవన్నీ చేసుకుంటే లేట్ అయిపోతుంది. ఓన్లీ పులిహోర అయితే తీసుకొని వెళ్దాం, ఎలాగ ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని అయితే వెళ్దామని అయితే చెప్తుందనమాట. మొత్తం ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది. ఇంకా మేము అందరం అయితే రెడీ అయితే అవ్వడానికి, పిల్లలకైతే స్నానాలు చేపించి బ్రష్ అయితే నేనైతే చేస్తున్నాను అనమాట. అంతలోపు మా అత్తయ్య అయితే మొత్తం అయితే ఇలా అయితే చేసేస్తుంది. ఇంకా మా బేబీ అయితే ఏమేమి తీసుకెళ్తున్నాం అక్కడికైతే అవన్నీ అయితే క్లీన్ చేసింది అందులో పెట్టడానికి అనమాట. అలానే పులిహోర అందులో తీసుకొని పెడితే బాగుంటుంది కదా అన్నట్టు అయితే పెడుతుంది అనమాట. సో నన్ను అయితే అడుగుతుంది అనమాట, సో ఇక్కడ తింటారా, మొత్తం బాక్స్లోనే పెట్టాలా ఏంటి అని అయితే అడుగుతుంది. ఇప్పుడు తిను మళ్ళీ కారులో తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది పిల్లలకు కూడా, కాబట్టి ఇప్పుడు నేను ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తా. ఆ పిల్లలకు స్నానం చేసినాక ఇందులో అయితే పెట్టేసాను అయితే చెప్తున్నా అనమాట. సో ఫైనల్లీ అయితే ఇంకా పిల్లలకైతే త్వరగా అయితే ఇలా స్నానాలు చేయించి అయితే రెడీ అయితే చేయిస్తున్నాను అనమాట. ఇంకా మా మామయ్య గారు ఏమన్నారంటే 10 లోపు రెడీ అయితే అవ్వండి, 10 కంటే మీరు లేట్గా తయారైతే ఇంకా ఇక్కడే అయితే ఉందాము, ఎందుకంటే హన్మకొండ కాబట్టి, నల్గొండ టు హన్మకొండ కాబట్టి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా మీ ఇష్టం అని అయితే చెప్పారనమాట. ఇంకా అలానైతే ఇంకా మా హస్బెండ్ చూడండి వెంటనే అయితే రెడీ అయితే అయిపోయారు. ఇంకా నేనైతే మెల్లిగా పిల్లలకైతే రెడీ చేసుకుంటూ నేనైతే రెడీ అయితే అవుతున్నాను అనమాట. యాక్చువల్లీ మేమేం అనుకోలేదు కాబట్టి ఇంకెక్కడ శారీస్ కూడా నేను అసలు ఏం తీసుకొచ్చుకోలేదు. సో ఇక్కడే నావి కొన్ని శారీస్ పెట్టుకుంటా, అందులోనే ఏదో ఒకటి కదా అన్నట్లయితే కట్టేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే చూడండి ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇంకా ఇప్పుడు వెళ్దాం అన్నట్లయితే అంటున్నారనమాట. ఇంకా నేనైతే పిల్లలకైతే కంపల్సరీ అండి, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు ఆల్టర్నేట్గా అయితే డ్రెస్సెస్ అయితే పెడతా అనమాట, ప్రైజ్కి ప్రిన్స్కి. ఎందుకంటే అంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఆల్టర్నేట్గా పెట్టుకుంటే బెటర్ కదా అన్నట్లయితే పక్కా అయితే బ్యాగ్ అయితే పెట్టేస్తా అనమాట. వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ అండ్ అలానే ఒక డ్రెస్సెస్ అయితే పెట్టేస్తున్నాను, ఒక టవల్, 2 డ్రెస్సులు అయితే పెడతా అనమాట. ఎలాగో కార్లో కాబట్టి ఇంకొకవేళ అక్కడ ఫ్రెష్ అప్ అయినా దేనికైనా ఉంటుంది కదా అన్నట్లయితే కంపల్సరీ అయితే పెట్టేస్తాను. ఇంకా మా బేబీ చూడండి, ఈ చేప అయితే అందులో పెట్టు అని అంటే కనుక ఇలా ఫోన్లు అస్సలు రావట్లేదని అయితే అంటుందన్నమాట. దీనికైతే మళ్ళీ ఇద్దరం కష్టపడైతే మళ్ళీ అయితే ఇలా ఫోల్డ్ అయితే చేస్తున్నాం అనమాట, రావట్లేదని. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా ఫ్రీగా కూర్చోవచ్చు, పిల్లలు మంచిగా కూర్చొని కొద్దిసేపు హ్యాపీగా స్పెండ్ చేస్తారన్నట్లు మేము చేప తీసుకుని అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ వెళ్ళాక ఆల్రెడీ ఇప్పుడైతే 10 అయితే క్రాస్ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడైతే అన్ని లోపలైతే తీసేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు. మా ప్రిన్స్ బాబు చూడండి మంచి మ్యాట్ అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా అలాగే వాటర్ అయితే ఇక్కడ నుంచి బాటిల్ తీసుకెళ్దాం అనుకున్నాము, బట్ పిల్లలు ఇంకా మేము అక్కడే ఫుడ్ కూడా కాబట్టి ఇంకా ఎందుకైనా మంచిది ఈ బాటిల్ అయితే తీసుకుంటే, పెద్ద బాటిల్ తీసుకుంటే బెటర్ కదా అని బయట షాప్లో తీసుకొని వెళ్దాం పదా అని అయితే అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే అందరం అయితే రెడీ అయితే అయిపోయాము. సో ఇంకా నా హెయిర్ అనేది ఆరలేదనమాట, జస్ట్ అలా ఫ్లక్కర్ అయితే పెట్టేస్తున్నాను. అక్కడికి వెళ్ళా ఇంకైనా పెట్టుకోవచ్చు కదా అన్నట్లయితే ఇంకా చూడండి ఒక్కొక్కటైతే తీసుకైతే వెళ్తున్నారనమాట. అసలు ఏం లగేజ్ అయితే ఉండొద్దు, త్వరగా అయితే లేచి రెడీ అయ్యి రావాలి అంతే అని చెప్పారు మా మామయ్య. బట్ ఊరుకుంటామా, ఇంత లగేజ్ అయితే అయిపోతూనే ఉంటుంది. ఒక దాంట్లో స్నాక్స్, ఇంకా మా అత్తయ్య అయితే కాఫీ కూడా మంచిగా అయితే పెట్టుకుందనమాట, కాఫీ కూడా తీసుకొచ్చుకుంది.
ఇది అనమాట ఒకటి అనుకుంటే ఇంకొకటి ఒక్కొక్కటి అలా అనుకుంటూ 10 అన్నది 11 అయితే ఇక్కడే 11:30 అయితే అయిపోయిందనమాట. మరి ఇంత టైం అయితే చేశారని అయితే మా మామ అయితే అంటున్నారు. సో ఇక్కడ బయట చూడండి మా ఏరియాలో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. బాగా అనిపిస్తుంది మంచిగా అయితే. పిల్లలు అయితే ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ హ్యాపీగా అయితే సైకిల్ తీసుకొని మంచిగా హ్యాపీగా అయితే స్పెండ్ చేస్తారనమాట. ఇంకా రావటం లేరు అని అయితే ఇంకా పిల్లలైతే వాళ్ళ నాని కోసం అయితే వెయిటింగ్ అనమాట. అయితే చేస్తున్నారు. ఇంకా వీళ్ళు రండి మీరైనా వచ్చి కూర్చోండి అంతలోపు అని అంటే కనుక ఇక్కడే అయితే వద్దు 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 అనుకుంటూ అయితే ఇలా అయితే ఆడుకుంటున్నారనమాట. ఇంకా మా మామయ్య అయితే బైక్ అయితే పక్కకైతే పెట్టేస్తున్నారు. ఇంకా అందరూ అయితే వచ్చేసారనమాట. ఇంకా నేనైతే మొత్తం అయితే లగేజ్ అయితే లోపలైతే పెట్టేశాను. ఇంకా కూర్చోడానికి అయితే రెడీ అయితే అయ్యామన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళాక వాటర్ కూడా తీసుకొని వెళ్ళాలి కదా అన్నట్టు అయితే అనుకుంటున్నాము. ఇంకా మేమైతే పిల్లలతో ఇలా అయితే ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇంకా అక్కడైతే వెళ్ళాక ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తామో ఏంటి అనేది చూపిస్తాను. సో చూడండి అందరైతే ఫుల్ హుషార్లు అయితే ఉన్నారనమాట. ఇంకా నేను ఏమేమి పెట్టారు ఏంటి అనేది అయితే నేనైతే డిక్కీలో ఓపెన్ చేసి చూడగానే టిక్కీ అయితే మొత్తం అయితే నింపేశారనమాట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాటిల్ అయితే పెట్టేశాను పిల్లలకైతే. ఇంక ఇక్కడైతే మనం అయితే కూర్చుందామని అయితే ఇంక నేనైతే ముందైతే వచ్చేసాను అనమాట. ఇంకా లేట్ అవుతా ఉంటే మా మామయ్య సీరియస్ అయితేనే ఉంటారు, ఎందుకు వచ్చిన బాధరా నాయన అని. ఇంకొచ్చేసి అయితే నేను నిమ్మలంగా అయితే వచ్చి అయితే కూర్చుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ నేను కూర్చోగానే మా పిల్లలు కూడా ఇక్కడే కూర్చుంటానైతే అన్నారు. సో ఎప్పుడైనా ముందర కూర్చుంటే ముగ్గురం కూర్చుంటే బెటర్ కదా అనుకుంటే ఇంకా అమ్మో మళ్ళీ నా మీదనే కూర్చుంటారు కదా అన్నట్లయితే ఇంక ఇక్కడైతే మంచిగా వెనకాల వచ్చి కూర్చున్నాను. ఇంకా చూడండి ఫ్రంట్ సీట్లో ఇంకా మా మామయ్య కూర్చోగానే పిల్లలు మళ్ళీ అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది అనమాట. సో వెనకాల మళ్ళీ నేను వెనకాల కూర్చోగానే మళ్ళీ నా దగ్గరికి వెనక్కి వస్తాను మళ్ళీ అంటున్నారు. అదే అనమాట పిల్లలది ఎక్కడ కూర్చుంటారో ఏంటో అనేది అదే భయము. ఇంకా మా మామయ్య అయితే ఇక్కడ మధ్యలోనే మేము వెళ్ళే దారిలోనే ఇంకా అక్కడ ట్యాప్ అయితే మంచి వాటర్ అని తీసుకుంటున్నారనమాట. అక్కడ తీసేసుకొని డిక్కీలో వేసుకొని చూడండి ఎంత ఇరికిరికిగా అనిపిస్తుందో. మళ్ళీ వెనక్కి వచ్చారనమాట. ఇంకా ఇదా కాదురా నాయన అని మళ్ళీ నేను ముందరికైతే వెళ్ళిపోయాను. సో ఇలా మాట్లాడుకుంటూ అయితే ఇలా అయితే వెళ్తున్నాము. సో మొత్తం అయితే ఇప్పుడు వచ్చేసి 11:30 అయితే క్రాస్ అయింది. ఈ టైం అని అయితే అనుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ అనుకుంటే ఈ టైం కదా, ఎప్పుడైనా అంతే. ఇంట్లో ఏదైనా ఫుడ్ బయటకు వెళ్ళాలనుకుంటే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటేనే బెటరు. బట్ కొద్దిగా ఎర్లీగా వెళ్తే హ్యాపీ అనమాట. బట్ మేము అనుకోలేదు కాబట్టి ఇంక ఇక్కడైతే టైం అయితే అయిపోతుంది. సో సండే కాబట్టి అంత ట్రాఫిక్ అయితే ఏం అనిపించలేదు. మేము ఏంటంటే సిటీ అవుట్స్కట్ నుంచి వెళ్తే బెటరు ఇంకానైతే మా మామయ్య చెప్పారు. ఎందుకంటే ఇప్పుడే టైం అయితే లేట్ అయిపోయింది, ఇంకా మనకు లాంగ్ డిస్టెన్స్ కాబట్టి సిటీ అవుట్స్కట్ నుంచి అయితే వెళ్ళిపోదాము అని చెప్పారనమాట. ఇంకా మధ్యలో అయితే ఇలా స్నాక్స్ తినుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ డీజిల్ అయితే కొట్టించుకొని ఇంకా మంచిగా పిల్లలు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా మేము వెళ్ళేది సిటీ హౌస్ కాబట్టి చూడండి ఎంత మంచి పంట పొలాలు అయితే అనిపించింది అనమాట. కూల్గా ఉంది వెదర్ కూడా, హ్యాపీగా అయితే ఇలా అయితే స్నాక్స్ అయితే తీసేసామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా ఇంట్లోనే హోమ్ మేడ్ మంచి మేమైతే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా మేము ఆ సిటీ అవుట్స్కట్ నుంచి కాబట్టి అక్కడ ఏమైతే ఉండవు కదా అన్న ప్లాన్తో ఉండి ఇంకా మా అత్తయ్య అయితే పాపం అన్నీ అయితే సదిరి పెట్టింది అనమాట. బెల్లప్పలు అండ్ అలానే కారపప్పలు పిల్లలకి, ఇంకా మురుకులు, ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ అయితే పెట్టేసింది అనమాట. సిటీ అవుట్స్కట్లో పిల్లలు ఇంకా ఏం అడుగుతారో ఏమో తెలియదు అన్నట్లయితే అందుకని లేట్ అయితే అయిపోయిందనమాట. మొత్తం అయితే ప్యాకింగ్ అయితే చేసేసింది. కార్ మొత్తం నింపినవా అని అయితే అంటున్నారనమాట మా మామయ్య అయితే. ఇంకా చూడండి సిటీ అవుట్స్కట్ నుంచి వచ్చేస్తుంటే ఇక్కడ ఏం దొరకమన్నమాట అలా అని, కాకపోతే మాకు తొందరగా అయితే వెళ్ళినాం అనమాట. సో చాలా టైం అయితే
మనం ఓఆర్ఆర్ నుంచి అలా వెళ్తే అయితే చాలా టైం అయితే పడుతుంది. బట్ ఇక్కడ నుంచి కాబట్టి ఎలాంటి వెహికల్స్ అయితే రాలేదన్నమాట. అలా అని మేము ముందుగా అయితే వెళ్ళిపోయాము. ఇంకా దగ్గరికి ఇంకా రాకముందుకి పిల్లలు అయితే ఆకలేస్తుందని అన్నారు. అలా అని ఇంకా ఆల్రెడీ మేము లంచ్ టైం అవుతుంది, ఇంకా పులిహోర కూడా తినలేదు కాబట్టి ఇంకా ఇలాగో పులిహోర ఉంది కాబట్టి మధ్యలో ఆగిపోదాము, ఆగిపోయి పిల్లలకైతే పెట్టేద్దామని అయితే మా అత్తయ్య చెప్పారు. అలానే ఇంకా మేము ఇక్కడ ఆపేసాము సైడ్కి. ఇలా ఆపేసి ఇంకా పులిహోర అయితే తింటున్నాం అనమాట. మా మామయ్య అయితే మంచిగా అయితే వడ్డిస్తున్నారు మా అందరికీ. ఇంక ఇలా మేము అందరం అయితే కూర్చోడానికి కూడా టైం లేదు అక్కడ అసలు, ఎందుకంటే చర్చ్ టైం కూడా అయిపోతుంది కదా అన్నట్లు. ఇంకా మేము అక్కడైతే నిల్చొని అయితే త్వరగా అయితే ఇలా తీసుకున్న పులిహోర అయితే తినేసామన్నమాట. ఇంకా ఏదో ఒకటి కడుపులో పడితే బెటర్ కదా. ఆల్మోస్ట్ అక్కడే 11 అయితే అయిపోయింది, 12 అయిపోయింది అనమాట. మేము బయలుదేరేసరికి ఇంకా సిటీ దాటేసరికి 12 అయిపోయింది. ఇక్కడే వచ్చేసరికి 2 అయితే అయిపోయింది లంచ్ టైం కాబట్టి. పిల్లలు ఆకలిస్తుందని అయితే అన్నారు. ఇంకా అలానే హ్యాపీగా అయితే తీసుకున్నాం, మంచి పులిహోర అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లలు ప్రైజ్ పాప చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. అక్కడ మా తాతయ్య అయితే ఇంకా అక్కడ కూర్చుంటే ప్రిన్స్ బాబు అయితే హైడ్ అయితే పడుతున్నాడు అనమాట. ఇంకైతే ఇదే అనమాట ఫ్రెండ్స్, వచ్చేసింది అనమాట దగ్గరికి. ఇలా ఉంది అనేసరికి వచ్చేసిందన్న ఇట్లయితే అనిపిస్తుంది అనమాట మనకి. సో ఇంకా త్వరగా ఎర్లీగా వచ్చేస్తే మేము వరంగల్ అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాము. బట్ వరంగల్కి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందన్నమాట కరుణాపురం. బట్ వెళ్ళలేకపోయాము, లేట్ అయిపోయింది, వెళ్ళేసరికి 3 అలా అయితే అయిపోయింది అనమాట. ఇంకా టైం లేదు కదా అన్నట్లయితే వెళ్తున్నాము. సో ఇంకా ఆల్రెడీ టైం ఇక్కడే అయిపోయింది కదా అన్నట్లయితే వెళ్తున్నాము. సో మేమైతే చాలా ఎన్ని ఇయర్స్, ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చామన్నమాట. అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కరుణాపురం. బట్ ఇప్పుడు ఎలా అవుతుంది ఏంటనేది ఫుల్ ఎగ్జైట్మెంట్ అయితే అవుతున్నాము. మా ప్రిన్స్ బాబు అయితే గుర్తుపడుతున్నాడు. సో చూడండి అప్పుడైతే ఇంత మొత్తం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అప్పుడు ఎంట్రన్స్లో అంతా మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అప్పుడేం కట్టలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా కట్టారో, చాలా బాగా అనిపించింది. ఐ లవ్ క్రిస్ జ్యోతి అని ముందరైతే పెట్టేశారనమాట. ఇంకా పార్కింగ్ చేసే వరకు మేమైతే నడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా అక్కడందరూ అయితే చర్చ్లోనే ఉన్నారు, బయట ఎవ్వరు ఏం లేరనమాట, తక్కువ మందే ఉన్నారు. 3కి అలా అవుతుందన్నమాట. అప్పుడే చాలా ఫుల్ హ్యాపీ అయితే అనిపించింది. ఇంకా మా ప్రైజ్ పాప అండ్ ప్రిన్స్ బాబు రండి అని అంటే ఆ పార్క్ అలా చూడగానే వాళ్ళైతే అక్కడే ఆడుకుంటున్నారనమాట. లోపలికి రండి అంటే అస్సలు రావడం లేదు. ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకున్నాక మళ్ళీ వచ్చినాక ఆడుకుందాం రండి అని అయితే మా బేబీ అయితే తీసుకొని అయితే వస్తుందన్నమాట. బాబోయ్ పిల్లల్ని ఆపడం అయితే వల్ల కాదు, బయటకు వస్తే ఎవరో ఒకరు వాళ్ళకైతే ఇలా కాపలు అయితే ఉండాల్సిందే అనమాట. ఫైనల్లీ అయితే హ్యాపీగా అయితే ప్రేయర్ చేసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అనుకోలేదు కాబట్టి ఇంకా హ్యాపీగా అయితే ప్రేయర్ చేసుకొని వెళ్దాం అన్నట్లయితే వెళ్తున్నాము. చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బాగుంటుందండి కరుణాపురం వెళ్తే అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మేమైతే తప్పకుండా ఇయర్లీ అయినా వెళ్తాము. బట్ లేట్ అయిపోయింది అనమాట, 3 ఇయర్స్ అవుతుంది. సో అలానైతే వచ్చేసాము. ఇంకా లోపల చూడండి మొత్తం అయితే నిండిపోయింది. సండే ఇంకా చాలామంది వస్తారు. బట్ కాకపోయినా కూడా ఈసారి పాస్టర్ కూడా ఉన్నారు, మంచిగా మా మీద కూడా చేయబెట్టి అయితే ప్రేయర్ అయితే చేశారనమాట. ఫుల్ హ్యాపీ అయితే అనిపించింది. ఇక్కడ ఈ ఆంటీ వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అనమాట. సో సడన్గా వాళ్ళు అక్కడ కనిపించేసరికి ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు మా అత్తయ్య మామయ్య. ఎందుకంటే మనం ఇలా సడన్గా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూస్తే ఫుల్ హ్యాపీ అయితే అనిపిస్తుంది కదండి. ఇంకా వాళ్ళందరం అయితే కలిసి అయితే ఫోటో అయితే దిగేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఒలీవ చెట్టు అని అంటారనమాట, అక్కడ టచ్ చేయడానికి వీలు లేదనమాట. సో బైబిల్లో ఉంటుంది కదా ఒలీవ చెట్టు, అక్కడైతే కూర్చొని అయితే హ్యాపీగా అయితే ఇలా అయితే ఫోటో అయితే దిగేస్తున్నారు మా అత్తయ్య మామయ్య, ఇంకా మేము కూడా అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఆ చుట్టూ తిరిగి వస్తున్నారనమాట. మా బేబీని చూడండి ఎలా తిప్పుకుంటున్నారో పాపం, అస్సలు దొరకడం లేదనమాట. అలా సతాయించేశారనమాట. ఫైనల్లీ రండి ఫోటో దిగుదామంటే అస్సలు రావడం లేదు. ఇంకా మేమైతే మా ఫోటో దిగుదామన్నా కూడా వాళ్ళ ఫోకస్ మొత్తం మా పిల్లల మీదనే ఉంటుందన్నమాట. ఎక్కడ పారిపోతారు, ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని ఇలా అయితే చేశారనమాట. ఇంకా ఫైనల్లీ అయితే మేమైతే ఇలా అయితే ఫొటోస్ అయితే దిగినాము. కొంచెం సేపు అయితే ఇంకా టైం అనేది లేదు అక్కడ, కాసేపు ఇంకా ఉందాము అండ్ అలానే వరంగల్కి వెళ్దామంటే కూడా టైం లేదనమాట, మళ్ళీ వెళ్ళాలి కదా అన్నట్లు. సో చూడండి మొత్తం లైట్ ఫెల్ అయితే అయిపోతుందనమాట ఇప్పుడే ఆల్రెడీ. సో ఇక్కడైతే మంచిగా ఇలా ఎంట్రన్స్లోనే ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టారనమాట, చామంతి పూలు బాగా అనిపించింది. ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ మా అత్తయ్య మా మామయ్య కూడా అందరం అయితే కాసేపు అయితే ఇలా కూర్చొని అయితే ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. ఇంకా
పిల్లలైతే రావడం లేదు. ఇంకొక ఫోటో అయినా దిగుదామంటే అస్సలు రావట్లేదు అనమాట. ఇంక ఇక్కడైతే నేనైతే మా బేబీకి చెప్పిన, ఒక దెబ్బైన వేసి అయితే తీసుకురా అని అయితే చెప్పిన అనమాట. పాపం ఇంకా ఆమె అయితే ఆ పనిలో అయితే ఉందన్నమాట. ఇంకా రండి 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 అంటే మాత్రం చూడండి ఎలా చేసేస్తున్నారో. ఫైనలీ అయితే ఇంకా తీసుకొని వచ్చేసరికి నేను కుట్టిన అనమాట మా పాపని, ప్రిన్స్ బాబుని. సో చూడండి ఇంకా కొట్టేసరికి ఎలా ఏడుస్తుందో. ఒక్క ఫోటో నన్ను దిగరా చేయరా అని అనేసరికి ఇంకా వాళ్ళని అయితే ఇలా సముదాయించి అయితే ఫైనల్లీ అయితే ఫొటోస్ అయితే దిగామన్నమాట. పిల్లలతో అయితే ఇది ఇలా ఉంటుంది అని అయితే అనిపించింది అనమాట. సో ఫైనల్లీ అయితే ఇలా హ్యాపీగా అయితే చర్చ్కి వచ్చి అయితే మంచి స్పెండ్ చేసాము. బట్ ఇంకా ఎర్లీగా వస్తే బాగుండు అని అయితే అనిపించింది అనమాట. బట్ ఇక్కడ ఒక 2 hours మాత్రమే స్పెండ్ చేసినాము. ఇంకా తర్వాతకి మళ్ళీ ఎందుకంటే మేము సిటీ అవుట్స్కట్ నుంచి కాబట్టి త్వరగా లైట్ ఫీల్ కాకుండా వెళ్తే బెటర్ కదా అన్నట్లయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ చూడండి ఇలా లైట్ ఫీల్ అవుతుండగానే ఇంకా మేము అందరం అయితే ఇలా అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా కార్ తేవడానికి మా హస్బెండ్ అయితే వెళ్ళారు. ఇంకా 1 పిల్లలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడైతే కూర్చుంటున్నాం అనమాట. సో చూసారు కదా, చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలానే సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.